హాయ్ గాయ్స్! ఈరోజైతే నేను షార్ట్‌కలైతే ట్రై చేస్తున్నాననమాట. ఫస్ట్ టైం ఒక్కదాన్నే అంత ప్రాసెస్ ఎలా చేయాలో ఏమో అనుకున్నాను. బట్ చాలా సింపుల్‌గా అయిపోయింది. ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు అండ్ కొన్ని నువ్వులైతే మంచిగా వేపేసుకొని సైడ్‌న పెట్టేసుకోండి. మొత్తం చల్లారిన తర్వాత ఇలా పౌడర్‌లాగా మిక్సీకేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ వాటర్ పెట్టేసి దాంట్లోకి మీకు ఎంత బెల్లం కావాలో అంత బెల్లం వేసేసుకొని నెక్స్ట్ పచ్చి కొబ్బరి అండ్ ఒక 4, 5 ఏలక్కి వేసుకొని మంచిగా మిక్సీకేసుకోండి. మిక్సీకేసుకొని ఈ పేస్ట్ మొత్తం ఆ పాకంలోకి వేసేసి ఇంకా ఒక 5, 10 మినిట్స్ మంచిగా కుక్ చేసేసుకోండి. సో పాకం కూడా మనకి రెడీ అయిపోతుందనమాట. ఇంకొక సైడ్ వాటర్ పెట్టేసుకొని ఇలా రాగిపిండి వేసేసుకొని మంచిగా కలిపేసుకొనేసి ముద్దలాగా చేసుకొనేసి మనకి ఇలా ఒత్తేది ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసుకొని ఇలా ఒత్తుకుంటే షార్ట్‌కల్ కూడా రెడీ అయిపోతుందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అప్పుడు చాలా తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొంచెం చాలా తక్కువైపోయింది తినడం. సో అందుకే ఈరోజు ట్రై చేసామన్నమాట. సో షార్ట్‌కల్ అయితే ఒక 5, 6 చేసుకున్నాము. ఇది పాకము. నెక్స్ట్ వచ్చేసి ఇది పల్లి పౌడర్ అనమాట. ఫస్ట్ అయితే షార్ట్‌కల్ వేసేసుకొని దాని తర్వాత దాని పైనకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ అండ్ పాకం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే బాగా నచ్చింది. ట్రై చేసుకోండి.